అంటే కేవలం ₹2 డాక్టర్గా అంటే మీరు ప్రజలకు సేవ చేశారు. అయితే భవిష్యత్తులో రాజకీయాలకు రావాలనే ఒక లక్ష్యంతో చేశారా, లేదు మామూలుగా సాధారణంగా చేసుకుంటూ పోయారా? రాజకీయాలు ఇంగ్లీష్లో సామెత ఉంది, పాలిటిక్స్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఎ స్కౌండ్రల్ అని. నేను చదువుకున్నప్పటి నుంచి నాకు రాజకీయాలంటే ఇష్టం ఉండేది కాదు. నా మిత్రుడు మైసూరారెడ్డికి ఇంట్రెస్ట్ ఉండేది, అతను అప్పటి నుంచి బీజం వేసుకున్నాడు, కానీ నేను మాత్రం ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నేను ప్రాక్టీస్ చేసింది రాజకీయాల కోసం కాదు, ప్రాక్టీస్ చేసింది పేద ప్రజల కోసం ప్రాక్టీస్ చేసిన. ఆ పేద ప్రజల కోసం చేసిన ప్రాక్టీసు ఈ విధంగా పేద ప్రజలే నన్ను బలవంతం చేసి శాసనసభకు నిలబెట్టి గెలిపించి శాసనసభ పంపించారు. తర్వాత మళ్ళీ 6 సార్లు శాసనసభ పంపించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు బరిలోకి ఉన్నప్పుడు గెలిచాను. ఎంత మెజార్టీ సార్? 333. 4 కార్నర్ కంటెస్ట్లో. ఎవరు సార్ ప్రత్యర్థి? అప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న రఘురామరెడ్డి ఒక ఆయన, కాంగ్రెస్ ఐలో యాదవ్ అని ఒక ఆయన ఉండేవాడు. ఈయన రెడ్డి కాంగ్రెస్, ఈయన జనతా పార్టీ, సంజీవ్ రెడ్డి గారి పార్టీ. ఓకే. అయినా మీరు గెలిచారు? గెలిచినా కాంగ్రెస్లో చేరినా. దెన్ నేను కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు అనుభవించిన తర్వాత మంత్రి అయినా, చాలాసార్లు మంత్రిగా అన్ని పోర్ట్ఫోలియోలు చేసిన. రెవెన్యూ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ, కీలకమైన మంత్రులు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, పవర్ అండ్ ఇరిగేషన్, మంచి పోర్ట్ఫోలియోస్ చేసిన. అయితే నేను రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడూ ప్రాక్టీస్ అట్లా చేయలే. ప్యూర్గా పేద ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రాక్టీస్ చేసిన. అదే ఇట్ మేడ్ మీ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. నేను కామన్గా రాజకీయ నాయకులు చాలామందిని గమనించాను. అంటే చాలామంది కూడా కడప జిల్లాలో ముఖ్యంగా కూడా ఈ డాక్టర్ చదివిన వాళ్ళంతా కూడా రాజకీయాల వైపు వచ్చారు. డాక్టర్ మైసూరారెడ్డి గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ రమణారెడ్డి గారు, వీళ్ళంతా కూడా డాక్టర్ చదివి అందరు కూడా ఒక వైద్య మదన్మోహన్ రెడ్డి, అందరు ఇవంతా కూడా ఎందుకు వచ్చారు? అయితే వీళ్ళందరూ కూడా ఎవరు పీజీలు చేసిన వాళ్ళు కాదు, అందరూ పీజీలు చేయలేదు ఎవరు కూడా, ఎంబీబీఎస్తోనే. అంతా కడపల మోహన్ రెడ్డి గారు కావచ్చు, అంటే మీకు ఆయన దగ్గర కావచ్చు, కడపల మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి క్లాస్మేట్ ఆయన సార్. రాజశేఖర రెడ్డి గారు, సాయిప్రతాప్ గారు, మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా క్లాస్మేట్స్. అంటే మీకు రాజశేఖర రెడ్డి గారికి ఎట్లా సార్, సీనియరా మీరు జూనియరా? ఆయన రాజశేఖర రెడ్డి నాకన్నా సీనియరు. నేను రాజశేఖర రెడ్డి గారు 1978లో నేను శాసనసభ్యుని అయిన తర్వాత హీ బికేమ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఎట్లా అయినా అంటే సమకాలీన మేము వయసులో ఒక 6 నెలలు అటో ఇటో వయసు తేడా, అందరము మనం యంగ్స్టర్స్ వచ్చాము రాజకీయాలకి. లెట్ us డూ సంథింగ్ గుడ్ టు ద పీపుల్. పూర్వకాలం రాజకీయాలు ఎట్లా ఉండేటి అంటే ఒక ఊరిలో ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఊరి ఎమ్మెల్యే దగ్గరికి ఆ పెద్దరెడ్డే పోతాడు, లేకపోతే ఆ పెద్దరైతే పోతాడు. మనం అట్లా పాలిటిక్స్ కాదు, మనము దళితులను దగ్గరికి తీయాలి. ప్రతి ఒక్కరు ఎవరైనా మన దగ్గర వాళ్ళు ఎవరైనా మన దగ్గర రావచ్చు. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. ఆ ఊరు గ్రామ పెద్దే రావాలి అనే క్వశ్చన్ లేకుండా గ్రామంలో ఎవరైనా నేరుగా మా దగ్గరకు వచ్చి కలుసుకోవచ్చు, వాళ్ళ ఇబ్బందులు చెప్పచ్చు. మా వంతు శక్తి మేరకు మేము ప్రయత్నం చేసి మీకు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేస్తామని చెప్పి మా బ్యాచ్ అంతా అప్పుడు యంగ్స్టర్స్ ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ 1 or 2. చంద్రబాబు రెడ్డి అనే ఒక శాసనసభ్యుడు పొద్దుటూరు, డాక్టర్ శివరామకృష్ణరావు అని బద్వేలు, వాళ్ళిద్దరు తప్పితే మిగతా అంతా యంగ్స్టర్స్. మేము ఆ ఉద్దేశంతో మేము కలవడము. కలిసిన తర్వాత నాకు ఆయనలో పేద ప్రజలకు సాయం చేయాలి అనే ఒక ఆలోచన నాలాగా ఉంది కాబట్టి ఈ బికేమ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మైసూరారెడ్డి గారు మీకు సన్నిహితులా? సన్నిహితుడే. మైసూరారెడ్డి నాకన్నా 1 year సీనియరు, బట్ ఆయన కూడా సన్నిహితంగా ఉన్నాడు. ఇద్దరు ఒకే కాలేజ్ సార్? మెడిసిన్ ఇద్దరం ఒకటే కాలేజీ, కానీ ఆయన లేట్గా పాలిటిక్స్లోకి వచ్చినాడు. మీ తర్వాత వచ్చారు? నా తర్వాత. ఐ థింక్ ఆయన ఎమ్మెల్యే అయింది ఫస్ట్ టైం 85లో. అంటే మీరు 78లోనే అయ్యారు? నేను 78లో అయినా, 83లో అయినా, 85లో ఓడిపోయినా, 89లో గెలిచిన, 94లో ప్రతిపక్షంలో రామారావు ఉధృతమైన గాలిలో గెలిచా, తర్వాత 99లో ఓడిపోయినా, 2004లో గెలిచిన, 2009లో గెలిచిన, 2014లో పోటీ చేయలే. దిస్ ఈజ్ డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి. ప్లీజ్ కైండ్లీ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ హై డ్రీమ్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్.